మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇదేంటి కుకింగ్ ఆయిల్, చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు కుకింగ్ ఆయిల్ ఏది బెస్ట్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సీజన్లో ఎలాంటి ఆయిల్ వాడాలి. సో ఇలాగా ఇట్లాంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడితే కనుక అనారోగ్య సమస్యలు తప్పవు, క్యాన్సర్ కూడా వస్తుందని చెప్తున్న నేపథ్యంలో అసలు ఆయిల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత మోతాదులో మనం తీసుకోవాలి, ఈ ఆయిల్స్ ఎలా క్యాన్సర్ కాజ్ అవుతున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రాము దాములూరి ఉన్నారు, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్ నుంచి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ ఆయిల్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్, ద క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఈ ఆయిల్ అసలు క్యాన్సర్ కారకం ఎట్లా అవుతుంది? ఆయిల్ అనేది క్యాన్సర్ కారకమా అంటే కొన్ని రకాల ఆయిల్స్ డెఫినెట్గా క్యాన్సర్ కారకం అండి. దీంట్లో రెండు రకాల మనం మెయిన్గా చేసే తప్పిదం ఏంటి, ఎలా ఉంటుందని చెప్తాను. మనకి రెండు రకాల ఫ్యాట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ స్ట్రెస్ ప్రాపర్టీ ఉంటుంది. ఇంకోటి మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అని మూడు రకాల ఫ్యాట్స్ ఉంటాయి మనకి ఏ ఆయిల్లోనైనా తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆయిల్ కనుక తీసుకుంటే ఫుల్లీ సాచురేటెడ్ ఆయిల్స్ అనేది మనకి చాలా డేంజరస్ ఆయిల్స్. పామ్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, అది ఫుల్లీ సాచురేటెడ్. అసలు బ్యాన్ చేసినట్లే, దాన్ని ఎక్కడ కనబడట్లేదు కదా. ఉంది డాక్టర్ గారు? ఉందండి. పామ్ ఆయిల్ అనేది ఫుల్లీ సాచురేటెడ్ ఆయిల్. దాంట్లో ఏంటంటే ఆక్సిడేషన్స్ కానీ దానివల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ బ్యాడ్ లిపిడ్స్ కానీ మనకి ర్యాపిడ్గా పెరిగిపోతుంటాయి. ఒబేసిటీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఒబేసిటీ వల్ల మనకి ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఒబేసిటీ వల్ల వస్తుంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఒబేసిటీ వల్ల వస్తుంది, కోలాన్ క్యాన్సర్ ఒబేసిటీ వల్ల వస్తుంది. ఇట్లా చాలా రకాల క్యాన్సర్స్ మనకి ఒబేసిటీ వల్ల వస్తాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకుంటే మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండో మెయిన్ ఇబ్బంది, క్యాన్సర్ కంటే మెయిన్గా సాచురేటెడ్ ఈ ఫ్యాట్ వల్ల ఇబ్బంది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రోక్ కానీ, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదొకటి ఒక పార్ట్. రెండోది ఏంటంటే మనం రిపీటెడ్ కుకింగ్, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఆయిల్ వాట్ ఎవర్ వీటికి. మీరు ఏ ఆయిల్ తీసుకున్నా సింగిల్ టైం కుక్ చేస్తే సేఫ్, చాలా వరకు సేఫ్. అంత కంగారు పడాల్సింది. రిఫైన్డ్ ఆయిల్ అయినా సరే ఏదైనా పర్లేదు, సింగిల్ కుకింగ్ చేసుకుంటే అంత టాక్సిక్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. బట్ ఒక్కసారి యూజ్ చేస్తే అంత ఇబ్బంది ఉండదు. మనం బయట చూసేది మార్నింగ్ స్టార్ట్ చేసిన ఆయిల్ని ఈవినింగ్ వరకు దాన్ని రిపీటెడ్గా ఆయిల్ బాయిల్ చేస్తూ మీకు నల్లటి దాంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్ కనుక అబ్జార్బ్ అయిపోతే దాన్ని కంబ్యాట్ చేయడానికి ఇన్ఫ్లమేషన్ కానీ ఆ ఫ్రీ రాడికల్ డైరెక్ట్గా వెళ్ళేసి క్రోమోజోమ్ని అటాక్ చేసేస్తుంది. సో ఇవి చాలా టాక్సిక్ మెటీరియల్స్ మన బాడీలో. నాట్ ఓన్లీ క్యాన్సర్ కాజ్ చేయడానికి, GI కూడా ఇది చాలా టాక్సిక్ మెటీరియల్స్. ఎంత టాక్సిక్ అంటే అంత టాక్సిక్. మీరు చూస్తుంటారు నల్లగా పేరుకుపోయిన ఆయిల్ కూడా మనం దిస్ ఈస్ మోస్ట్ డేంజరస్. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమో కానీ నెలలు కూడా వాడుతూ ఉంటారు. కొంచెం మిగిలితే దాంట్లో మిగతా ఆయిల్ కలిపి వాడుతూ ఉంటారు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్రాక్టీస్ విచ్ వీ షుడ్ నాట్ డూ. ఎందుకు బయట తినొద్దు. అదే ఆయిల్ కనుక వాళ్ళు వేరుశెనగ నుంచి 10 సార్లు బాయిల్ చేసింది అనుకుంటే మీకు బెస్ట్ ఆయిల్ తీసుకుంటే ఆలివ్ ఆయిల్. దాన్ని 10 times బాయిల్ చేసిన ఆయిల్ కంటే వరస్ట్ ఆయిల్ పామలిన్ ఆయిల్. దాన్ని ఫస్ట్ టైం కుకింగ్ చేసింది మచ్ బెటర్ దాన్ బెస్ట్ ఆయిల్ అని చెప్తాను నేను. పామలిన్ ఆయిల్ డేంజర్ అని చాలా మటుకు తెలిసిపోయింది, ఎక్కువ వాడట్లేదు. కానీ హోటల్స్లో ఇలాంటి వాటిలో వాడతారు డాక్టర్ గారు? వాడుతున్నారు, అదే చెప్తున్నాను. రిపీటెడ్ కుకింగ్ అనేది దీనికంటే చాలా డేంజరస్, చాలా వరకు డేంజరస్. అన్ని కుకింగ్స్కి ఒకటే ఆయిల్ బెస్ట్ అంటే అట్లా కాదు. మనం వాడే కుకింగ్ని బట్టి కూడా మనం ఆయిల్ సెలెక్ట్ చేయాల్సింది ఉంటుంది. కూరలు చేసుకుంటుంటాం, అందులో మనం ఎక్కువ హీట్ యూస్ చేయం. లో కుకింగ్ అంటే అక్కడ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది, లో కుకింగ్ ఆయిల్. వీటిల్లో కొన్ని రకాల ఆయిల్స్ బెస్ట్, ఎస్పెషల్లీ ఆలివ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఇట్లాంటి లో కుకింగ్ ఆయిల్స్లో వీటి బాయిలింగ్ హీటింగ్ పాయింట్ అంటారు, దీనికి తక్కువ ఉంటుంది. కాబట్టి ఇటు నార్మల్ కుకింగ్కి ఇవి బెస్ట్ ఆయిల్స్ మ్యామ్. మనకి డీప్ ఫ్రైస్ చేసుకుంటాం కొన్నిసార్లు. డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు 2 రకాల ఆయిల్స్ పెట్టి దానికి హీటింగ్ పాయింట్ అంటాము. హీటింగ్ పాయింట్ ఎక్కువ ఉండే వేరుశెనగ నూనె కానీ, ఇంకొకటి రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, ఈ 2 హై హీట్లో చేసే వంటలకి బెస్ట్. అంటే మనం ఒకటే దానికి అన్నిటికి వంట వండుతానంటే దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. మనం ఒకటే యూజ్ చేసినా కానీ కొన్నిసార్లు అన్ని రకాల, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పామ్ ఆయిల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి,
నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ omega-9 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో డిఫరెంట్ ఆయిల్స్లో డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ ఇస్ ఆల్వేస్ బెటర్. కాంబినేషన్ ఇట్లా మనం కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఒక దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మనం ఆయిల్ గురించి ఉన్న వాటిల్లో బెస్ట్ ఆయిల్. ఇంకోటి కామన్గా వాళ్ళు అడిగే డౌట్ ఏంటంటే మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని ఉంటుంది, రిఫైన్డ్ ఆయిల్స్ అని ఉంటుంది. మీరు ఇప్పుడు పెట్టింది రిఫైన్డ్ ఆయిల్. అవును. కోల్డ్ ప్రెస్ ఆయిల్లో ఏంటంటే మనకి ఏంటంటే లో హీట్లో కోల్డ్ ప్రెస్ చేస్తూ దాని మీద ప్రెషర్ ఎఫెక్ట్ చేయడం ద్వారా దాంట్లో ఉన్న ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటాం మనం. కొన్ని ఏంటంటే హై టెంపరేచర్స్లో దాన్ని రిఫైన్ చేసేసి కొన్ని రకాల కెమికల్స్తో ట్రీట్మెంట్ చేసేసి దాంట్లో ఇవన్నీ తీసేయడం ద్వారా వచ్చేదాన్ని రిఫైన్డ్ ఆయిల్ అంటాం. రిఫైన్డ్ ఆయిల్ వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అది లాంగ్ డ్యూరేషన్ స్టే ఉంటుంది, దాని వాసన ఉండదు, ఈజీ, అది కొద్దిగా మన కాస్ట్ అనేది తగ్గుతుంది. దీనివల్ల రిఫైన్డ్ ఆయిల్ అడ్వాంటేజ్ అదొకటే. బట్ రెండిట్లో ఏది బెస్ట్ ఆయిల్ అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే కొన్ని రకాల న్యూట్రిషన్స్ అనేది రిఫైన్డ్ ఆయిల్లో మనకు తీసేస్తారు వాళ్ళు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. రిఫైన్డ్ ఆయిల్ ప్రాసెస్ కనుక తెలిస్తే మనకి ఇంకెప్పుడు కొనమని చెప్తూ ఉంటారు. రిఫైన్డ్ ఆయిల్ కంటే అంత వేడిలో అది బయటికి వస్తుంది. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేది మనకు ఉన్న వాటిల్లో బెస్ట్. సో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న కోల్డ్ ప్రెస్ ఆయిల్ ద బెస్ట్ ఆయిల్ టు స్టార్ట్ విత్. అంటే మనకి హెల్త్కి పరంగా చాలా మంచిది ఆయిల్ ఇది. అసలు సన్ఫ్లవర్ ఆయిల్ గురించి ఎక్కడా చెప్పట్లేదు డాక్టర్ గారు. అది అసలు మనకి మంచిది కాదని అంటున్నారు. మొన్నటి వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, లో కొలెస్ట్రాల్ ఉంటుంది, అది ఇదని చెప్పింది. ఇప్పుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట, అసలు ఏం ఆయిల్ వాడాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా కొద్ది పర్సంటేజ్ మాత్రం మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్తో ఆల్సో ఓకే, బట్ నాట్ లైక్ దిస్ ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, వీటన్నిటితో పోలిస్తే సన్ఫ్లవర్ ఆయిల్ ఇస్ నాట్ గుడ్. బట్ కంపేర్ టు పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఈస్ బెటర్. సో మనకు అంత కంపారిజన్ అంటే డిపెండ్స్ ఆన్ మన ఎఫోర్డబిలిటీ. అందరూ ఆలివ్ ఆయిల్ చాలా కాస్ట్లీ, అందరూ ఆలివ్ ఆయిల్ యూస్ చేయలేరు. ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి అవి మనకి హెల్త్ పరంగా చాలా వరకు ఇంపేర్ చేస్తాయి. ఇంకా మర్చిపోవాల్సిందే, రోడ్డు మీద స్నాక్స్ తినాలి, అన్నీ మర్చిపోవాల్సిందే. డెఫినెట్గా మర్చిపోవాలి, ఇవి చాలా టాక్సిక్ మనకి బాడీలో. ఇప్పుడు అంత పెద్ద పెద్ద వంటలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిర్చి కానీ సమోసా కానీ అలాంటివి కాల్చాలంటే చాలా హై టెంపరేచర్ పెడతారు. అంతేకాకుండా ఈ ఆయిల్స్ కూడా రిపీటెడ్ అంటే అక్కడే క్యాన్సర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అక్కడే ఈజీగా అర్థమవుతుంది. డెఫినెట్గా మీకు నల్ల టారీ మెటీరియల్ ఉంటుంది. మీరు ఒకవేళ కనుక అంత రిపీటెడ్గా ఉన్నది, ఆ ఆయిల్ పట్టుకొని చూడండి ఎట్లా ఉంటుందో. నల్లగా చిన్న చిన్న రాడికల్స్ అవన్నీ మీకు క్లియర్గా కనపడిపోతుంది. మీరు అతను కుక్ చేసేటప్పుడు చూసినా బ్లాక్గా ఉంటుంది ఆయిల్. ఈ ఫుడ్ ఆఫీసర్స్ వెళ్ళినప్పుడల్లా కూడా ఎన్నో దొరుకుతున్నాయి డాక్టర్ గారు. అంటే ఇవి తింటున్నామా, ఒకవేళ తెలియక తిన్నామా అనేది కూడా మనకి ఎంత ఒకలాంటి బాధ అనిపిస్తుంది. ఇంటి ఫుడ్ మంచిది, ఇంటి ఫుడ్ ఆల్వేస్ బెస్ట్. మీరు పామ్ ఆయిల్తో తీసుకున్న ఇంటి ఫుడ్ బెస్ట్ అని చెప్తాను. సో ఇంకోటి మీరు అడిగారు ఎంత ఆయిల్ తీసుకుంటే మనకి హెల్దీగా ఉంటుంది అని. యూజువల్గా మనకి రికమెండేషన్ ఏంటంటే 40 to 60 ml per day per person in the family is the upper limit of oil intake. మనకి అంటే అరౌండ్ 4 to 6 spoons ఆయిల్ మనది. అంటే మనం దీంతో పాటు వేరేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. మనకి ఏంటంటే మనం పల్లీలు ఇవన్నీ ఎక్కువ తింటున్నాం అనుకోండి, అందులో కూడా ఆయిల్ ఉంటుంది. అట్లాంటప్పుడు అవి ఎక్కువ తినే వాళ్ళలో ఇది కొద్దిగా వంటలో వాడే నూనె తగ్గించుకోవడం ఇట్లాంటివి చేయడం ద్వారా మనం బ్యాలెన్స్డ్గా ఆయిల్ అనేది చాలా అంటే ఉండాలి మన న్యూట్రిషన్లో. పార్ట్ ఆఫ్ అవర్ న్యూట్రిషన్ ఫ్యాట్స్ అనేది మెయిన్గా ఆయిల్ నుంచి వస్తాయి. బట్ విత్ ఇన్ ద లిమిట్స్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఎందుకు మన సెల్స్కి ఒకలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది అంటే తెలియదు కదా, బాగా మాడిపోయిన ఆహారాలు మనం తింటామని మన బాడీకి తెలియదు కదా డాక్టర్. అట్లా కన్ఫ్యూజ్ అయ్యి ఒక క్యాన్సర్ సెల్ అనేది గ్రో అవుతుందంట కదా. మెయిన్ ఏంటంటే వీటిలో ఉండే టాక్సిక్ మెటీరియల్స్ మన జీన్స్ మీద వెళ్ళి అటాచ్ అవుతాయి, అబ్జర్వ్ అయిపోయి. ఆ జీన్స్ మీద అటాచ్ అయినప్పుడు జీన్స్ అనేది ఫంక్షనింగ్ స్టాప్ చేసేస్తుంది అండ్ సెల్ని కూడా డ్యామేజ్ చేస్తుంది ఈ ఆక్సిజన్. ఎందుకంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఉన్నప్పుడు దాన్ని మనకి వెళ్ళేసి దాన్ని ప్రొటెక్టివ్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ రెండింటి మధ్యలో ఫైటింగ్ అప్పుడు ఆ సెల్ ఫంక్షన్ అనేది ఆల్టర్ అవుతుంది. వీటన్నిటి వల్ల మనకు కొన్ని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి. అయితే ఇవి ఆయిల్స్ కల్తీ అవుతాయి తెలుసా మీకు? నేను ఒక 10 years బ్యాక్ నేను ఒక ఛానల్లో చేసాము, ఎక్కడి నుంచి వస్తుంది ఆయిల్ అంటే జంతు కళేబరాల నుంచి వస్తుంది, అదంతా రియల్గా మేము చూసాము. అది అట్లా కూడా జరుగుతుంది కదా డాక్టర్? డెఫినెట్గా అండి. ఇప్పుడు అడల్ట్రేషన్ ఆఫ్ ఆయిల్ అంటాం. అంటే ఆయిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలివ్ ఆయిల్ తీసుకోండి, అది ఎంత ఉంటుంది,
340-350 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. వాళ్ళు దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు అట్లీస్ట్ 1 లీటర్లో ఒక 100 ml కల్తీ నూనె కలిపిన, లేకపోతే పామ్ ఆయిల్, చీప్ మనకి వనస్పతి అలాంటి ఆయిల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అట్లాంటివి చాలా చీప్గా దొరుకుతాయి. జంతువుల కొవ్వు నుంచి వచ్చే ఆయిల్స్ అవి చాలా చీప్గా దొరుకుతాయి మీకు. అట్లాంటి ఆయిల్స్లో ఏంటంటే అవి చాలా హార్మ్ఫుల్ మనకి. ఎందుకు అంటే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండి అవి తీసుకోగానే మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంది, మనకి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిన కొద్దీ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒబేసిటీ పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి కొన్ని రకాల క్యాన్సర్స్, ఈ ఒబేసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఉంటుందండి. ఈ చీప్ ఆయిల్స్ ఇది కలపడం ద్వారా మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటాం. మనం ఏమనుకుంటాం, మనం హెల్దీ ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి అల్టిమేట్గా మనం తీసుకునేది బ్యాడ్ ఆయిల్స్ ఇవి. అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతుంది. సరే, ఇది ఒక ఎక్స్టెంట్ వరకు ఇది ఆయిల్. కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మినరల్ ఆయిల్స్ అని ఉంటాయి. అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి ఉత్పత్తి అయ్యే ఆయిల్స్ను కూడా మనకి ఆయిల్లో కలిపేస్తారు. ఆ పెట్రోలియం ప్రోడక్ట్ వల్ల అవి చాలా హార్మ్ఫుల్. అవి మనకి బాడీలో అబ్జర్వ్ అయిపోయి వేరియస్ ఆర్గాన్స్ మీద మనకి స్ట్రెస్ కాజ్ చేస్తుంది. సో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని రకాల అడల్ట్రేషన్, మెయిన్గా మనకి వనస్పతి అండ్ ఫుడ్, అదే యానిమల్ ఫ్యాట్ ద్వారా వచ్చే ఆయిల్స్ అనేది మనకి బాడీకి అనేది చాలా హార్మ్ఫుల్. ఇవి కూడా నార్మల్ ఆయిల్స్లో కలిపేసి మనీ కోసం, అడల్ట్రేషన్ కోసం ఇవి కలిపేసి వాళ్ళు మనకి ఇవ్వడం ద్వారా మనకి చాలా రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి, లేదంటే మనమే గాను దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎస్, అది బెస్ట్ ఆప్షన్. మనమే సీడ్స్, మంచి సీడ్స్, లేదంటే భయమే. ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి, భయమే. ఎన్నో. లేకపోతే మనకి ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళు ఏదైతే సర్టిఫై ఇచ్చారో కొన్ని బ్రాండ్స్కి సర్టిఫికేషన్ ఇస్తారు, ఆ బ్రాండ్స్ యొక్క ఆయిల్ మనం కొనుక్కుంటే బెటర్. ఈ లూజ్ ఆయిల్స్ ఇవి కూడా చాలా వరకు అందులో ఇటువంటి అడల్ట్రేషన్ అంటారు, ఇటువంటి టాక్సిక్ ఆయిల్స్ కలిపే అవకాశం ఉంటుంది. ఎస్, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఎంతో కన్ఫ్యూజన్ ఉంది ఆయిల్స్ గురించి, చాలా చక్కగా చెప్పారు. అందరూ ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు. నమస్తే అండి.